హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఈరోజు వచ్చి వీడియో ఏంటంటే, ఈరోజు నన్ను ఒకరైతే అడిగినారనమాట. అక్క, నువ్వు డైట్ చేస్తున్నావే, ఎన్ని కేజీలు తగ్గినావు అక్క అని. నేను వెయిట్ అయితే చూసుకోలేదు. ఈరోజుకు 10 రోజులు ఎంతో ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే నా వెయిట్ మిషన్ మా పిల్లలు ఇప్పి పక్కన మూల పెట్టేసినారనమాట. ఇంకా అది పక్కన పనికి రాకుండా పోయింది. ఇంకైతే అమెజాన్లో అయితే కొత్తది అయితే పెట్టుకున్నాము. ఇంకాంచి మీకు 80 ఎంత ఉన్నా, నీకు ఎంత తగ్గుతున్నాను, రోజుకు నేను ఏమి తింటున్నాను అది కన్నా చెప్తాను. నేను పొద్దున్నే వచ్చి ఇది ఉంటుందా మునగాకు పొడి, అదైతే తెప్పించుకున్నాను. నాకు ఈ డైట్లో మునగాకు పొడి చెప్పినారు. పొద్దున్నే మునగాకు పొడిన ఇంకా ఇదంతా క్యారెట్లైనా, కీరాలైనా, అంటిపండ్లైనా, ఆపిల్ కాయలైనా, దేంట్లైనా ఖచ్చితంగా మునగాకు పొడి వాడాలన్నమాట ఒక స్పూను. ఎందుకంటే మన లివర్ అనేది మంచిగా ప్యూరిఫై చేస్తుందంట, మనకి లివర్ బాగుంటుందంట. అందుకే అదైతే కంపల్సరీగా తీసుకోవాలి. టిఫిన్ అయితే లేదనమాట. మళ్ళీ మధ్యాహ్నం వచ్చి నేను ఏంటంటానంటే, అన్నం అయితే లేదు, ఉడికిన బియ్యం అయితే దీంట్లో లేదు. అట్లాంటి వాళ్ళు అయితేనే ఈ డైట్ చేయగలరు, లేదంటే చేయలేమన్నమాట. ఈ మధ్యాహ్నం వచ్చి ఏముంటుంది, శనివారం అయితే ఎగ్గే ఉండదు. నేను చికెను మటను తినను. నేను ఇంకా ఖచ్చితంగా గుడ్డు తినాలనే తల్లి గుడ్డు అయితే తీసుకున్నాను. ఎందుకంటే నేను అయికైనా తినేదాన్ని కాదు, ఇంకా నా హెల్త్ బాగా చూసుకోవాలి కదా అని చెప్పి నేను ఎగ్ అయితే తింటానులే అని చెప్పుకున్నాను. దాంట్లో ఎగ్గులు అయితే మనకు 3 ఎగ్గులు రోజుకొచ్చి మధ్యాహ్నం అన్నమాట. ఆ ఎగ్ లేదు కాబట్టి నేనైతే పెసరబ్యాళ్ళు నానబెట్టుకుంటాను. ఒక చిన్న కప్పుతో వాళ్ళు చెప్పిన కప్పుకు పెసరబ్యాళ్ళు నానబెట్టుకొని అవి 2-3 గంటలు రాత్రులు నానబెట్టుకున్నాం అనుకో, 11 గంట బాగా నానిపోతాయి కదా, ఉడకబెట్టుకోవాల్సిన పనిలే. ఇంకొంచెం తేనె వేసుకొని ఒక సూన తినేస్తాను అనమాట కూర్చొని. శనివారం మాత్రమే. ఇంకా మళ్ళీ శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం ఉంటాం చూడు, సాయంత్రం అయితే అన్నం లేపడు, మళ్ళీ టిఫిన్ ఏమీ లే, మళ్ళీ ఒక గెంజిగడ్డ, ఓన్లీ గ్రీన్ టీ అవి అన్నమాట. ఈరోజు శనివారమే కదా, పొద్దున్నే మా కొడుకుని ఈ ఎక్సర్సైజ్ చేస్తుంటే కాలు పట్టేసింది అనమాట. ఇంకా ఆయన హాస్పిటల్ తోడుకొని పోయి ఇప్పుడే వచ్చానమాట. ఇంకా పెసరబ్యాళ్ళు అయితే తినేసి బెనబెన మునక్కాయ తాలింపు చేసింటే ఇంకా అయితే అవి అయితే తింటున్నాను అనమాట. మజ్జిగ మునక్కాయ తాలింపు తినేస్తానమాట. మీరు డైట్ చేయాలంటే ఖచ్చితంగా చేయాలి, మన ఆరోగ్యం బాగుండాలా అని అనుకుంటేనే ఈ డైట్లోకి అయితే రావాలా. లేకుండా ఉంటే అన్నం తినేట్టుగా ఉంటే ఈ డైటే పనిచేయదు.